జాగృతి స్థాపించి తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంలో ముందున్నటువంటి వ్యక్తి. ఒక పార్లమెంటు సభ్యురాలిగా తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకొని ఒక బలమైనటువంటి వాయిస్ను పార్లమెంటులో వినిపించి తెలంగాణ తెచ్చుకోవడంలో చాలా కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి కవిత గారు. కవిత గారిని అడ్డుపెట్టుకొని రాజకీయ పార్టీలు ముఖ్యంగా పొలిటికల్గా వాళ్ళు లబ్ధి పొందాలనుకునే ఆమె పైన తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి బయటకు రాకుండా కుట్ర చేసినటువంటి పరిస్థితి యావత్ తెలంగాణ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా వాటన్నిటిని కూడా తిప్పికొట్టి ఇవాళ న్యాయము ధర్మం అనేది నిలబడ్డది అనేది ఈ బెయిలు రావడంతో మనకు నిరూపించబడ్డది. కాబట్టి కవిత గారికి బెయిల్ రావడం అంటే ఆ బెయిలు న్యాయము ధర్మం అనేది ఉన్నది నిలబడ్డది అనేది నిజంగా ఆ బెయిల్ రావడం అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మేము మహిళలుగా మేమందరం కూడా సంతోషిస్తున్నాం. వారు రావడం స్వాగతిస్తూ తను నిజంగా ఒక మహిళగా 5 నెలలు జైల్లో ఉండి ఆరోగ్యపరంగా అనేక సమస్యల్ని గైనిక్ సమస్యలు కావచ్చు హెల్త్ పరమైనటువంటి అనేక సమస్యల్ని తను ఎదుర్కొంటూ ఉన్నారు. తను రాగానే ఆ ఆరోగ్యాన్ని మళ్ళీ తను బాగు చేసుకొని మళ్ళీ రేపు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా పబ్లిక్లోకి పోయి, ఎందుకంటే వాళ్ళు కుట్రపూరితమైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నం చేసినా ఒక ధైర్యంగా నేను ఏదైనా నేను ఎదుర్కొంటా మీరు ధైర్యంగా ఉండని అనే పద్ధతిలో తను చాలా పట్టుదలతో నిజంగా ఆమె నిలబడిన తీరు తను మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా అందరికీ స్ఫూర్తినిచ్చేటువంటి పద్ధతిలో తను ఉన్నారు. నిజంగా కవిత గారు ఇన్ని రోజులు అక్కడ ఉండడం బాధ, అదేవిధంగా ఇప్పుడు బయటకు రావడం అనేది కూడా మనం సంతోషిస్తున్నాం. మిత్రులందరికీ